హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈ వీడియోలో సింపుల్గా చేసుకున్న వెనలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని 1 కప్ షుగర్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మైదా, 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేయండి. ఎప్పుడు మైదా షుగర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు 1/4 స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనలా ఎసెన్స్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1 కప్ మిల్క్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు నార్మల్గా కానీ మిక్స్ చేస్తే అక్కడ ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వవు, సో కేక్ కూడా పొంగదు. మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి, సో దట్ కేక్ అనేది ఈజీగా పొంగుతుందన్నమాట. ఇప్పుడు రిమైనింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయండి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా కూడా మిక్స్ చేయకూడదు. ఒకవేళ వెనలా ఎసెన్స్ లేని వాళ్ళు షుగర్ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడు 4 to 5 ఇలాచీని యాడ్ చేయండి, అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కేక్ ట్రే లేకపోతే ఇలా ఒక బౌల్ తీసుకుని దాన్ని కొంచెం గీతో గ్రీస్ చేయండి. బౌల్కి కింద అలాగే బౌల్కి చుట్టూరం బాగా అప్లై చేయండి, ఎందుకంటే కేక్ పొంగినప్పుడు పైన రౌండ్ దగ్గర కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం మైదాతో డస్టింగ్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా డస్టింగ్ చేసుకోండి. ఇక్కడ నేను అందరికీ ఈజీగా అండ్ అవైలబుల్లో ఉన్న థింగ్స్తోనే చెప్తున్నాను, కాబట్టి అందరూ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని డస్టింగ్ చేసుకున్న బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇక్కడ మనం కేక్ బ్యాటర్ని జస్ట్ అలా బౌల్తోనే పైకి అంటే మొత్తం ట్రేలో పడిపోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మీరు గంటతో వేయడం అలా ట్రై చేయొద్దు, అలా చేస్తే కేక్ పొంగదు. ఆ కేక్ బ్యాటర్ అంతా మనం ఆ బౌల్లోకి వేసుకున్న తర్వాత 2 times ట్యాప్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నాకు ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా ఫామ్ అయ్యాయో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కింద ఒక పెద్ద గిన్నె లేదంటే కుక్కర్ని ఉంచుకొని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దాన్ని 5 minutes ప్రీహీట్ చేసి చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా బాగా పొంగిందనమాట. ఇప్పుడు అది పూర్తిగా కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక టూత్పిక్ తీసుకొని కేక్కి గుచ్చితే ఇలా క్లీన్గా రావాలన్నమాట. ఒకవేళ అది కొంచెం పిండిగా కానీ వస్తే ఇంకొక 5 minutes అలాగే ఉంచండి. ఇక్కడ నేను తీసుకున్నది స్మాల్ క్వాంటిటీ కాబట్టి 20 minutes లో ఫ్లేమ్లో ఉంచాను. కేక్ అనేది ప్రిపేర్ అయింది. వన్స్ కేక్ అయిన తర్వాత బౌల్ని తీసి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని స్క్రాప్ చేయండి. అలా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి బౌల్ని ఇన్వర్ట్ చేయండి. అప్పుడు కేక్ అనేది ఈజీగా ప్లేట్కి వచ్చేస్తుంది. కేక్ని ఫస్ట్ లో ఫ్లేమ్లో 10 minutes నుంచి బేక్ చేసి తర్వాత హై ఫ్లేమ్కి షిఫ్ట్ చేయండి. అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ ప్లేట్కి ఇన్వర్ట్లో ఒక అట్ట పెట్టేసి దాన్ని రివర్స్ చేయండి. అప్పుడు కేక్ అనేది కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంతే, సింపుల్ వెనలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఇక్కడ నా దగ్గర ఇంట్లో కొంచెం చాక్లెట్ గనాష్ ఉందన్నమాట, సో నేను ఆ చాక్లెట్ గనాష్ యూజ్ చేసి కొంచెం డెకరేటివ్గా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, చాక్లెట్ గనాష్ని కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 2 spoons ఆఫ్ చాక్లెట్ గనాష్ని యాడ్ చేశాను. దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని నా దగ్గర కొన్ని కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉన్నాయన్నమాట, సో దాన్ని పైనుంచి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చాకో స్ప్రింకిల్స్ లేదంటే చాక్లెట్ గ్రేట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. కేక్స్ అనేవి బయట కాకుండా ఇలా సింపుల్గానే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కేక్ని మనం వితౌట్ ఓవెన్, వితౌట్ బీటర్, వితౌట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కేక్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పీస్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత కేక్ వచ్చింది అండ్ చాలా ఫ్లఫీగా ఉంది. సో అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.